నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన టారిఫ్ వార్నింగ్లతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఆగస్టు 1తో ట్రంప్ నిర్ణయించినటువంటి రెసిప్రోకల్ టారిఫ్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత్పై టారిఫ్లు విధించే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు గడవక ముందే భారత్పై భారీగా టారిఫ్ విధించారు. అసలు భారత్పై ఎంత శాతం టారిఫ్ విధించారు? ఈ టారిఫ్ల వల్ల భారత్పై ఎలాంటి ప్రభావం పడనుంది? ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది? తన టారిఫ్లతో ట్రంప్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. యుద్ధాలు కూడా తన టారిఫ్లతోనే ఆపేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్లు విధించేందుకు విధించిన గడువు ఆగస్టు 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే 25% టారిఫ్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నట్లుగానే టారిఫ్ల బాదుడు మొదలుపెట్టేశారు. భారత వస్తువులపైన 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లుగా చెప్పుకొచ్చారు. అమెరికా వస్తువులపైన భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారత్ మిత్రదేశమే అయినా సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని, ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయని చెప్పారు. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోందని, ఉక్రెయిన్ పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తుందని, కానీ భారత్ చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నాయని విమర్శించారు. అందుకే భారత్పై 25% సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నామని అన్నారు ట్రంప్. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయని కూడా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. జూలై నెలలో 5వ రౌండ్ చర్చలు వాషింగ్టన్ లో జరిగాయి. భారత చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం 20% కంటే తక్కువ టారిఫ్ రేటు కోసం ప్రయత్నించింది. వ్యవసాయం, డైరీ రంగాల్లో అమెరికా మార్కెట్ల యాక్సెస్ కోరుతుండగా భారత్ జన్యుపరంగా సవరించినటువంటి పంటలు, డైరీ దిగుమతులను వ్యతిరేకిస్తుంది. ట్రంప్ 25% టారిఫ్లు విధించడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో భారత్ అమెరికా వాణిజ్యం సుమారు $130 బిలియన్ ఉంది. ఇందులో భారత్ $45.7 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ను కలిగి ఉంది. ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, జేమ్స్ అండ్ జ్యువెలర్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఈ టారిఫ్ల వల్ల భారత్ ఎగుమతులకు $7 నుంచి $10 బిలియన్ వరకు నష్టం వాటిల్లవచ్చు. ఇది భారత్లో టెక్స్టైల్స్, జేమ్స్ వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాల్లో ఉపాధిని కూడా ప్రభావితం చేయవచ్చు. అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులు ధరలు పెరిగి వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో పోటీలో భారత్ వెనుకబడే ప్రమాదం ఉంది. ఆగస్టు 1 గడువుతో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్లను ప్రకటించిన తర్వాత అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నారు. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి. భారత్ మరో రౌండ్ చర్చల కోసం భారత బృందం వాషింగ్టన్ కు వెళ్లనుంది. ఇప్పుడు ట్రంప్ 25% సుంకాలు ప్రకటించినా చర్చలు ఫలిస్తే వాటిని తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా టారిఫ్లను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఏప్రిల్ 2025లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విదేశీ వాణిజ్యాన్ని భారతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించి రెసిప్రోకల్ టారిఫ్లను ప్రకటించారు. విదేశాలు అన్యాయమైన వాణిజ్య విధానాలు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ టారిఫ్ల ద్వారా అమెరికాలో విదేశాల యాక్సెస్ ను పరిమితం చేసి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ టారిఫ్లు అమెరికా వినియోగదారులకు ధరల పెరుగుదలకు దారి తీస్తాయని, గ్లోబల్ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయని IMF సంస్థలు హెచ్చరిస్తున్నాయి. భారత్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు వైవిధ్యమైనటువంటి వాణిజ్య వ్యూహాలను అనుసరిస్తుంది. అమెరికా నుంచి సమస్యలు ఎదురైనా దానిని వేరే విధంగా భర్తీ చేసి పరిష్కరించుకోవాలని భారత్ చూస్తుంది. దీనిలో భాగంగా భారత్ తన ఎగుమతులను యూరప్, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాలకు విస్తరించడం ద్వారా అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది. అలాగే చైనా నుంచి వెళ్ళిపోతున్న మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. మరిన్ని అంశాలతో రేపటి బర్నింగ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.